జీవితం అంటే నువ్వు ఏమిటని ఊహించుకోవడం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవటం. పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం కన్నా, కావాల్సిన దాన్ని పొందడం కోసం ప్రయత్నించడం మిన్న. అర్ధరహితమైన మాటల కన్నా, అర్ధవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించటం, ఎక్కువగా ఆశించటం వలన వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. నువ్వు నిన్నటి కంటే ఈరోజు మరింత మెరుగైన పనితీరును ప్రయత్నించు, రేపు నీ భవిష్యత్తు బాగుంటుంది. నీకు జరిగిన చెడు గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే జరిగిన మంచి మనకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు అనుభవాన్ని నేర్పిస్తుంది. నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూస్తే, ఆశావాది తనకు వచ్చిన కష్టంలోనూ అవకాశం కోసం వెతుకుతాడు. జీవితం అనేది ప్రతి ఒక్కరికి ఒక పరీక్షే. ఎవరి ప్రశ్నాపత్రం వారిదే. నీ ప్రశ్నాపత్రానికి జవాబు ఇస్తే గెలుస్తావు. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తే, హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది. మీ ప్రవర్తన మీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవటం ఆపినప్పుడు, నీ జీవితం ఆనందంగా సాగుతుంది. వెలుగులో ఉండటానికి ప్రయత్నించు, చీకటి అనేది నీడలా నీ వెనక్కి వెళ్ళిపోతుంది.